తీసుకున్న వెంటనే దేవుని పరిశుద్ధాత్మ శక్తి యేసుని యోదయ ఎడారిలోకి నడిపించింది. ఆ ఎడారిలో యేసు 40 పగళ్లు 40 రాత్రులు గడిపాడు. ఆ సమయంలో ఆయన ఏమీ తినలేదు. యేసుకు చాలా ఆకలిగా ఉన్నప్పుడు అపవాది అయిన సాతాను ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడువైతే ఈ రాళ్లను రొట్టెలుగా మారమని ఆజ్ఞాపించు అంటూ ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. కాని సొంత అవసరాలు తీర్చుకోవడానికి తన అద్భుత శక్తులను వాడటం తప్పని యేసుకు తెలుసు కాబట్టి ఆయన ఆ ప్రలోభాలను తిప్పికొట్టారు. కాని అపవాది అంతటితో ఊరుకోలేదు. యేసును మరో విధంగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. ఆలయం గోడ మీద నుండి దూకమని అతను యేసుకు సవాలు విసిరాడు. కాని యేసు ఆ ప్రలోభానికి లొంగిపోలేదు. తనని తాను గొప్పగా చూపించుకోవాలని అనుకోలేదు. యేసు లేఖనాన్ని ఉపయోగిస్తూ దేవుణ్ణి అలా పరీక్షించడం తప్పని చెప్పాడు. ఇక అపవాది మూడోసారి కూడా యేసును ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. అతను ఏదో ఒక విధంగా లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను యేసుకు చూపించి, నువ్వు సాష్టాంగపడి ఒక్కసారి నన్ను పూజిస్తే ఇవన్నీ నీకే ఇచ్చేస్తాను అన్నాడు. దానికి యేసు వెంటనే, సాతానా,